వీడేంట్రా బాబు వీడియో పెట్టి ఎలా నవ్వుతున్నాడు అనుకుంటున్నారా? ఇలా మూతి పెట్టి. నిజమేనండి, నవ్వు 4 విధాలా చేయటం అంటారు. కానీ ఈ రోజుల్లో నవ్వు చాలా చాలా విలువైంది అని ఈ కథ ద్వారా చెప్పటం జరుగుతుంది. టాపిక్లోకి వెళ్తే, పోగొట్టుకున్న నవ్వు మళ్ళీ దొరుకుతుందా? హలో అండి, నేను నరసింహారావు. నమస్తే. మనం బ్రతకటానికి గాలి, నీరు, ఆహారం ఎంత ముఖ్యమో, మనస్సు ఆరోగ్యంగా ఉండటానికి నవ్వు కూడా అంతే ముఖ్యం. కానీ ఈ రోజుల్లో నవ్వటం కూడా మర్చిపోయి బ్రతుకుతున్నాం. అసలు సంతోషం అంటే ఏంటి? అది ఎక్కడ దొరుకుతుంది? ఒక చిన్న కథ వింటే మీకే తెలుస్తుంది. పూర్వం దేవతలు ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నారంట. మనిషికి అత్యంత సంతోషాన్ని ఎక్కడైనా దాచిపెట్టాలి, వాడు దాన్ని కష్టపడి వెతికి సాధించుకోవాలి అని ఆ దేవదూతలు అనుకున్నారంట. ఆ దేవదూతల్లో మొదటి దేవదూత సముద్రం అడుగున దాచేద్దాం అంది. కానీ మనిషి ఈత నేర్చుకొని అక్కడికి చేరుకుంటాడు, అక్కడ వద్దు అని అన్నారు. రెండవ దేవదూత హిమాలయ పర్వతాలపైన దాచేద్దాం అంది. మనిషి టెక్నాలజీతో అక్కడికి వెళ్తాడు, అక్కడ కూడా వద్దన్నారు. చివరగా ఒక ముసలి దేవదూత సంతోషాన్ని మనిషి మనసులోనే దాచేద్దాం, వాడు ప్రపంచమంతా వెతుకుతాడు కానీ తన లోపల వెతుక్కోవాలని దాన్ని గమనించడు. ఎప్పుడైతే వాడు ప్రశాంతంగా తన లోపలికి తాను చూసుకుంటాడో అప్పుడే వాడికి అసలైన సంతోషం దొరుకుతుంది అని ఆ చివరిగా ఉన్న ముసలి దేవదూత చెప్పింది. అప్పటి నుండి మనిషి సంతోషం కోసం వస్తువుల్లో, డబ్బుల్లో, ఇతర మనుషుల్లో వెతుకుతూ ఉంటాడు. కానీ తన మనసులో ఉన్న నవ్వుని మాత్రం బయటకు తీయలేకపోతున్నాడు. నవ్వు వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూసేద్దాం. మనం మనస్ఫూర్తిగా నవ్వినప్పుడు మన మెదడులో ఎండార్ఫిన్లు అనే హ్యాపీ హార్మోన్స్ విడుదలవుతాయి అని కిందటి వీడియోస్లో మనం చర్చించుకోవడం జరిగింది. ఇది సహజమైన పెయిన్ కిల్లర్గా పనిచేస్తుంది. 1 నిమిషం గట్టిగా నవ్వితే అది 10 నిమిషాల వ్యాయామంతో సమానం. ఏది ఒకసారి నవ్వండి. నవ్వు రోగ నిరోధక శక్తి అంటే ఇమ్యూనిటీని పెంచుతుంది. అందుకే అంటారు లాఫర్ ఈజ్ ద బెస్ట్ మెడిసిన్ అని. ఎలా నవ్వుతూ ఉండాలి? చిన్నపిల్లలను చూసి నేర్చుకోండి. వారు రోజుకి 300 సార్లు నవ్వుతారు. కానీ మనం పెద్ద అయిన తర్వాత 15 సార్లు నవ్వటానికి కూడా చాలా కష్టపడుతున్నాం. మీ చుట్టూ ఉన్న చిన్న చిన్న విషయాల్లో హాస్యాన్ని వెతకండి. ఎదుటివారిని నవ్వించడానికి ప్రయత్నం చేయండి. ఇది మీకు కూడా చాలా సంతోషాన్ని ఇస్తుంది. ఈరోజు నేను అనుకోకుండా మా ఫ్రెండ్ గృహప్రవేశ ఆహ్వాన నిమిత్తమై ఒక విలేజ్కి వెళ్ళి రావటం జరిగింది. అక్కడ మా చిన్ననాటి స్నేహితులు, అలాగే మేము కలిసి పనిచేసిన స్నేహితులు అందరూ కూడా ఆ యొక్క ఫంక్షన్లో అటెండ్ అవ్వటం జరిగింది. ఆ పరిస్థితుల్లో మేము పంచుకున్న, మా సర్వీసులో పంచుకున్న విషయాలు చెప్పుకొని చాలా హాస్యాస్పదంగా చాలాసేపు విపరీతమైన నవ్వు, ఆ నవ్వులో కోల్పోయిన సంతోషాన్ని, బాధను, స్ట్రెస్ని మొత్తం కూడా మర్చిపోయి చాలా ఫ్రీగా ఉండటం కూడా జరిగింది. అప్పుడప్పుడు ఇబ్బందిగా ఉన్నప్పుడు మీ చిన్ననాటి స్నేహితులను కానీ లేదా మీ చిన్ననాటి ఫొటోస్ ఉంటాయి, వాటిని చూసుకొని ఆ యొక్క గుర్తులను నెమరు వేసుకుంటూ మీరు మీ కాలాన్ని ఒక నవ్వుల ప్రపంచంతో తీసుకువెళ్తూ మీ హృదయంలో ఉన్న మానసికమైన ఒత్తిడిని, స్ట్రెస్ని తగ్గించుకొని
ఆనందంగా ఆరోగ్యంగా జీవించాలని ఈ వీడియో ద్వారాగా మీకు తెలియజేయటం జరుగుతుంది. మిత్రులారా, రేపు వచ్చే సంతోషం కోసం ఈరోజు నవ్వును వాయిదా వేయకండి. ఆరోగ్యమే ఆనందం అని నమ్మే నేను చెప్పే చిన్న మాట మీ ముఖంపై నవ్వు లేకపోతే అది ప్రపంచంలోనే అతిపెద్ద అనారోగ్యం. ఈరోజే మీ స్నేహితులతో మనస్ఫూర్తిగా నవ్వుతూ మాట్లాడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నవ్వుతూ ఉండండి, ఆరోగ్యంగా ఉండండి. మై డియర్ ఫ్రెండ్స్, నవ్వు ఖర్చు లేకుండా దొరికే గొప్ప ఔషధం. ఈరోజు కొంచెం నవ్వగలిగితే మనసు తేలికవుతుంది, జీవితం మధురంగా మారుతుంది. నేను నిజం చెప్తున్నాను, నవ్వు మన హృదయానికి గ్యారంటీ విశ్రాంతి ఇస్తుంది. మై డియర్ ఫ్రెండ్స్, నవ్వటం వలన బోలెడు ఉపయోగాలు ఉన్నాయి. అవేంటంటే మనస్సు తేలిక పడుతుంది, అంటే ఒత్తిడి, టెన్షను, ఈ బలహీనతలు మొత్తం తగ్గిపోతాయి. హృదయానికి మేలు, మెదడు ప్రశాంతంగా ఉంటుంది, అంటే హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి. కాబట్టి మీకు తెలియకుండానే కొన్ని నిమిషాలు, కొన్ని సెకండ్ల వ్యవధిలోనే మీలో ఉన్న ఆ పెయిన్ మొత్తం తగ్గిపోవటం మీరే గమనిస్తారు. గమనించాలి అంటే ఫస్ట్ నవ్వాలి. ఏది ఒకసారి నవ్వండి. ఇలా నవ్వుతూ ఉండండి. అంటే నాకు సమస్య లేదని కాదు, మీకు సమస్య లేదని కాదు. నవ్వటం వలన ఖచ్చితంగా మన బాడీలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఆ రోగనిరోధక శక్తి మన బాడీలో, శరీరంలో వ్యాధులతో పోరాడుతుంది. ప్రశాంతమైన నిద్ర వస్తుంది, బంధాలు బలపడతాయి. గుర్తుంచుకోండి మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మొదలుకొని ప్రతిరోజు కూడా కనీసం ఒక పావు గంట నుంచి గంట సేపు మీకు వీలైనంత వరకు ఎక్కడైనా సరే, ఎవరితోనైనా సరే ఖచ్చితంగా నవ్వండి, ఆరోగ్యంగా జీవించండి. ఈ వీడియో కన్నా మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. మర్చిపోవద్దు ఫ్రెండ్స్. మళ్ళీ మంచి టాపిక్తో రేపు కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. నవ్వండి, నవ్వించండి. ఆరోగ్యమే ఆనందం. ఆరోగ్యం నీ ఇంట్లో ఉంటే ఆనందం నీ ఒంట్లో ఉంటుంది. థ్యాంక్ యూ.